సార్ సినిమా చూసామండి. మీరు వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్లో కూడా ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు కూడా థ్యాంక్ యూ. బాగుంది. అయితే మీరు పాత సినిమా రిఫరెన్స్, పాత పాటలు రిఫరెన్స్ చేసుకున్నారు. అవి ఆ ఆలోచన ఎవరిదండి? ఆ సాంగ్స్ అడ్డుపట్టాయి గారు సాంగ్ తీసుకోవటం, అవునవును, జయించి అండాన్ని ఎక్కువ అంటే సింపుల్ అండి. వాడు ఇంకా పాతకాలపు మనిషి అనేది ఇంకొంచెం డీటెయిల్గా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారు కదా. జైన్ సినిమా ఫ్యాన్ అంటున్నాడు. సో ఇంకా మైండ్ సెట్ పాతకాలంలోనే ఉంది. తర్వాత చాలా లవ్ స్టోరీలు వచ్చినా కూడా అదే సిన్సియర్ అనుకుని ఉండే మనస్తత్వం కొంచెం రిఫ్లెక్ట్ అవుతుంది కదా అని పెట్టిన సీన్స్ అండి అవి. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే. ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ రివ్యూలను పట్టించుకోవద్దు అన్నారు. రివ్యూస్ విషయంలో మీరు ఏమన్నా అన్సాటిస్ఫై ఉన్నారా? లేదండి, లేదు. వాళ్ళ అభిప్రాయం మిమ్మల్ని అడిగారా? ఎవరైనా చెప్పండి. అది 100% వాళ్ళు అభిప్రాయం మేము గౌరవిస్తామండి, తప్పు లేదు. అంటే మేబీ ఎక్స్పెక్టేషన్ వేరేగా ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అనుకున్నంత ఇది అనిపించకపోవచ్చు. అది వాళ్ళ అభిప్రాయం కాబట్టి ఎప్పుడు దాన్ని గౌరవిస్తాం. బట్ అల్టిమేట్గా అది మన ముందు నుంచి చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ యూత్కి, సెకండ్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఏదైతే చెప్తున్నానో అక్కడి నుంచి మనకి డెఫినెట్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అంతేనండి, అంతే. ఓకే. ఇందాక ఒక లీక్ అయింది, సినిమా లీక్ అవడం వల్ల మేము హడావుడి అయింది అన్నారు. ఆ హడావుడి వల్ల ఏమన్నా స్క్రిప్ట్ లో చేంజెస్ ఏమైనా జరిగినాయి? హడావుడికి షూట్ చేసేయాలి, కంప్లీట్ చేసేయాలని చెప్పేసి ఏమన్నా? చాలా జరిగినాయి అండి, చాలా జరిగినాయి. డీటెయిల్గా చెప్పాలంటే ఒక ఒక 20 డేస్ వర్క్ని మనం 7 డేస్లో డే అండ్ నైట్ చేయవలసి వచ్చింది. దానికి అందరూ టీం అందరూ సపోర్ట్ చేశారు. డే అండ్ నైట్ అనమాట. అంటే డే వరకు డే చేస్తూ నైట్ కంటిన్యూస్ చేసాం. అలా చేస్తేనే దీనికి అచీవ్ అవ్వగలిగాం. ఇమీడియట్ మొదలు పెట్టాం మార్కెటింగ్ కూడా. ఇంకా పూర్తిగా ప్లానింగ్ అది చేసుకోకుండానే మొదలెట్టాల్సి వచ్చింది. దానివల్లే మనకి చిన్న కన్ఫ్యూజన్ కూడా వచ్చింది కదా మనకి, 2 సినిమాలు ఇదంతా కూడా. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇదండి, ఇది కూడానండి. ఓకే. ఇప్పుడు లీక్ అయిందన్నారు కదా, ఆ లీకేజ్ ఎక్కడ నుంచి జరిగింది, ఎందుకు జరిగింది అనేది తెలిసిందా? ఐడియా వచ్చిందా? చెన్నై నుంచి లీక్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇంక డీటెయిల్ ఆల్రెడీ కేసులో ఉంది అది. సో మరి అది నేను చెప్పకూడదు, నాకు తెలీదు. చెన్నై నుంచి అయితే ఇది పోలీస్ కేసు కంప్లైంట్ కానీ, ఆ రోజు మన ప్రొడ్యూసర్ గారికి వచ్చే బ్లాక్మెయిల్ మెసేజ్లు, మనం ఛాంబర్కి పెట్టిన రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి. బట్ ఇదేదో ఇది చేయాలని కాదు, ఫర్దర్గా మిగతా సినిమాలు కూడా ఇలా జరిగే అవకాశం ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. అంటే నలిగిపోతాం కదా, అన్ని రోజులు కష్టపడినంత వేస్ట్ అవుతుంది. సో దాని మీద ఏమన్నా మరి ఏంటనేది మేము ఈ సినిమా అయిపోయిన తర్వాత అంటే మా ఎక్స్పీరియన్స్ని కూడా మళ్ళీ ఒకసారి అందరికీ చెప్పి ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి అనేది ప్రయత్నించాలండి. బ్లాక్మెయిల్ అన్నారు, ఎంత అమౌంట్ ఏమైనా ఎవరికో లాక్ వెళ్ళేది, అది బయటికి వెళ్ళిపోయింది. ఆ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ జరిగిన మిస్టేక్ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. దాని తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. నా కొడుకు మళ్ళీ మా అబ్బాయి మొత్తం అంతా చూసి ఎలా వచ్చింది డాడీ అంటే, ఈ ఫోన్ నెంబర్ అంటే నాకు పలానా ఫోన్ నెంబర్ వచ్చిందంటే, ఆ ఫోన్ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అని పట్టుకొని నా కొడుకు సార్ట్ చేశారు. సార్ ఈ లోపల చామర్కి చంద్రశేఖర్ గారు ఫోన్ చేశారు. చంద్రశేఖర్ గారు ఫోన్ చేస్తే వాళ్ళు సండే కదా సార్, మీరు ముందు కంప్లైంట్ పెట్టండి సార్ అన్నారు. కంప్లైంట్కి వెళ్ళాం, మాట్లాడాం, రేపు రాసిస్తూ ఉంటాము. చంద్రశేఖర్ గారికి గిల్డ్కి రిక్వెస్ట్ ఇచ్చాం. సోమవారం వరకు మనం ఏం చేయలేవండి అన్నారు. సండే రావడం వల్ల సోమవారం వరకు ఏం చేయలేవంటే మొత్తం ఆ రోజు అప్పుడు మేము టైటిల్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. దానివల్ల అందరూ చూస్తున్నారు. అప్పటికే 20,000 మంది 50,000 మంది చూస్తారు విష్ణు గారి సినిమా. కానీ టైటిల్ అనౌన్స్మెంట్ లేదు కనుక ఆ రోజుని మేము సరిపోయింది. ఆ తర్వాత వాళ్ళతో మాట్లాడి ఒకటి తీసుకుంటే అలాగే డైలీ 4 పంపడం, ఇంకో రోజు ఇంకో 4 పంపడం, అలా పంపుతేనే నాకు చాలా డిస్టర్బ్ అయ్యాం మేము. దానివల్ల మళ్ళీ అదంతా కథని మళ్ళీ తీసుకొని మళ్ళీ చేయవలసిన పని చాలా కష్టపడి మళ్ళీ స్పీడ్గా చేసి బయటకు వదలడానికి కారణం ఇది. అందుకే నన్ను నెక్స్ట్ రేపు మృత్యుంజయుడు ప్రొడ్యూసర్ గారు కూడా అర్థం చేసుకొని నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను. అతను కూడా మనకి ఇబ్బంది పెట్టాలని లేదు. చామర్ పెద్దలను కూడా నేను కొంచెం నా సినిమా చేసుకుంటానన్న వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. మీ డైలాగ్స్ చాలా స్పాంటినియస్గా ఉన్నాయి అవన్నీ. కాకపోతే ఇది ఏరే లాంగ్వేజ్ ఎప్పుడైనా రిలీజ్ చేయాలని, డబ్ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది అయ్యేలాగా ఉంటుంది అనుకుంటారు. అది ఎట్లా మరి ఇట్లా అయితే? సో ఇది ఓన్లీ మన కోసం చేసిన సినిమాయే. సో అంతవరకు ఆలోచించలా. కాకపోతే ఇప్పుడు నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఈజీగానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 3-4 సినిమాలు చాలా క్లియర్గా, చాలా ఈజీగానే ఉంటాయి. సో హ్యాపీగా చేయొచ్చు నెక్స్ట్. యువరాజు అంటే నన్ను ప్రభాస్ రాజు చేసేసాము అంటున్నారు. ఏంటంటే అది ప్రభాస్ సెటైరికల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సెటర్ కదా, నేను ప్రభాస్ గారికి ఎంత పెద్ద ఫ్యాన్ మీ అందరికీ తెలుసు. సో ఈజీ కనెక్షన్ కోసం అనమాట అది పెట్టింది.
ఈరోజు మీ బర్త్డే సందర్భంగా ముఖ్యంగా కూడా ట్రైలర్ కూడా ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. ఎన్టీఆర్ గారు తారక్ గారు చేశారు. చాలా థ్యాంక్స్. రెస్పాన్స్ కూడా అద్భుతంగా వస్తుంది. ఇది కంప్లీట్ వేరే జానర్, అది వేరే జానర్. సో అది కూడా టెరిఫిక్ గా ఉండబోతుంది. అది ప్యూర్ థ్రిల్లర్ అండి, ఇంకా ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. అది కలిసారండి ఎన్టీఆర్ గారిని, మీరు కలిసారా? లేదు లేదు, మేము ఇప్పుడు ఇమీడియట్ ఇటు వచ్చిన తర్వాత ఊరు వెళ్ళిపోతున్నాం అండి. 2 days ఫినిష్ చేసుకుని నెక్స్ట్ వీక్ కలుస్తున్నాను. థ్యాంక్ యూ. నైన్ సారిగా ఎస్పెషల్లీ మీ పోర్షన్స్ చాలా బాగున్నాయి. అయితే మీరు ఇందాక మాట్లాడుతూ వెళ్ళాము సినిమా చూసాం శ్రీరాములు అన్నారు. హౌ వాస్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ ఆడియన్స్ తోటి? That experience, it was really overwhelming at one point. ఆ తర్వాత like our whistles కానీ our screams and claps, every time experiencing the movie in theater is a different kind of, you know, feeling, I would say. And yeah, చాలా హ్యాపీగా ఉన్నాను అది చూసి. లైక్ ఇంకా మేము టూర్కి వెళ్తున్నాం ఈరోజు. సో I'm expecting a lot more reactions and screams and whistles from the audience, I hope. సో ప్రొడ్యూసర్ గారు టూర్కి వెళ్తున్నాం అని చెప్పేయడం క్వాలిటీ అనేది మిస్ అయింది అని చెప్పేసి కనపడుతుంది ఆ స్క్రీన్ మీద. అంటే ఈ బ్లాక్ మెయిలింగ్లు దీనివల్ల మీరు హడావుడి చేయటం వల్ల మీరు అనుకున్న కాన్సెప్ట్ లేదు యాక్చువల్గా దానివల్ల ఇబ్బంది కంటే కూడా ఇప్పుడు సింపుల్ బ్రెయిన్తో మనం వర్క్ చేయటం వేరు, ప్రెషర్తో వర్క్ చేయటం వేరు కదా. బేసిక్గా నా అన్ని కొంచెం లైటర్ వేలో చేసుకుని వెళ్ళిపోయే ఇవే. సో దాని మీద కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ ఎంత లేదన్నా మనకు కూడా వచ్చిన భయం, కంగారు ఉంటుంది కదా. దానివల్ల ఇంకా ఇంకా ఏమో చెప్పలేము, అది ఇంకా బెటర్ అవుతుందో లేకపోతే ఉన్నదానికంటే ఇది అవుతుందో తెలియదు, కానీ పీస్ఫుల్గా అయితే వర్క్ చేయలేకపోయాం. అలాంటి టైంలో ఈయన స్ట్రాంగ్గా ఉన్నారు అనే టాపిక్ గురించి ఇది చెప్పాను అనమాట. నిన్న మార్నింగ్ షోకి మిక్స్డ్ రెస్పాన్స్ అని మీరే అన్నారు. అవునండి, అవును. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కాస్త బోల్డ్గా ఉండటం అట్లాంటి సన్నివేశం లేదు 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 యాక్చువల్లీ నేను చెప్పినట్టు ఎందుకు అంటే ఇప్పుడు టైం కూడా మార్నింగ్ షోకి నాకు యంగ్స్టర్స్ ఎక్కువ వస్తారు అనుకున్నాం. బట్ ఇది ఎగ్జామ్స్ టైం వల్ల మార్నింగ్ షో వరకు యంగ్స్టర్స్ ఇది రాలేదు. సో డైరెక్ట్ నార్మల్ క్రౌడ్ వచ్చేసరికి ఆ వేరియేషన్ ఫస్ట్ హాఫ్ యూత్, సెకండ్ హాఫ్ ఫ్యామిలీ అనే దాని మీద కొంచెం మిక్స్డ్ అనిపించింది. బట్ ఇది ఫస్ట్ షో సెకండ్ షో నుంచి మనం చూసుకుందాం అని ముందు నుంచి నేను అందరికీ చెప్తూనే ఉన్నాను. సో అక్కడికి వచ్చేసరికి మా ఆడియన్స్ వచ్చారు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రెస్పాన్స్ సింగిల్ స్క్రీన్స్లో అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. అండ్ ఇది ఎస్పెషల్లీ తీసింది మనం ఒక టౌనిష్ మిడిల్ క్లాస్ సెట్ ఆఫ్ మైండ్ ఇది ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాయే కాబట్టి, ఇది వాళ్ళని దృష్టిలో పెట్టి చేసిన సినిమాయే కాబట్టి ఫస్ట్ షో సెకండ్ షోస్ నుంచి 100% పికప్ అవుతున్నాం అంటున్నాము, నమ్మాం. అది గట్టిగా అయ్యింది. ఈ రోజు కూడా ఇప్పుడు మేము వెళ్తున్న ఊర్లన్నీ కూడా వాళ్ళందరికీ ముందు వెళ్ళలేకపోయాం కదా, కలవలేకపోయాం కదా ప్రమోషన్ దీంట్లో, అది ఇప్పుడు వెళ్ళి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తున్నాం అండి. కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మీకు ఆల్రెడీ పేరు ఉంది కదా. అంటే ఇంత కామెడీ చేస్తున్న అవార్డులు రాలేదు అన్నట్టుగా ఏదో ఒకటి పెట్టారంట. కామెడీ చేస్తున్నందుకు కాదండి, కామెడీ చేస్తున్నందుకు కాదు, నేను సాధారణమైన మనిషినే. నన్ను స్పెషల్గా ఇది చేయడానికి నాకు వెనకాల సర్టిఫికేట్లోని ఈ లేవు అన్నట్టు చెప్పా. అది నిజమే కాబట్టి. సో సార్ సినిమా యూత్ ఓరియంటెడ్ మూవీ కదా. కృష్ణ గారు యూత్ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే కెరీర్ బిగినింగ్ లో చూస్తేనేమో కొంచెం సీరియస్ చేశారు, సీరియస్ ఫ్యామిలీస్ ఎక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ చేశారు. ఇప్పుడు అసలు యూత్ ఓరియంటెడ్ గా అంటే విష్ణు గారి సినిమా వస్తుందనే సకల్లా టార్గెట్ ఆడియన్స్ 18 to 25 ఫిక్స్ అయిపోతుంది. ఆ ఆడియన్స్ కి ఈ ఫెంటాస్టిక్ గా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. ఎస్పెషల్లీ వీరి వీరి పాట చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయారు. సో ఆ మేనరిజమ్స్ అనేది ఒక అసెట్ గా మారినాయి మీకు. సో ఏం చెప్తారు ఆ మేనరిజమ్స్? ఇదంతా అందరు ఆడియన్స్ కి దగ్గర అవడానికి రకరకాల జానర్స్ లో స్లోగా సంపాదించుకుంటున్నానండి. ఇదంతా కలిపి ఫుల్ ప్యాకేజ్ కింద త్వరలోనే, అంటే 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి సీను ఇది అయ్యేలాగా ఒక సినిమా త్వరలో తీస్తా. సో అందరూ సాటిస్ఫై అవుతారు. అంటే సారిక గారు సో ఒక చిన్న బోల్డ్ ఐటమ్ చేస్తారు అనుకోవచ్చు దీంట్లో కొంచెం క్యారెక్టరైజేషన్. ఆడియన్స్ పర్స్పెక్టివ్ని చూస్తుంటే లైక్ అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో ఒక ఆర్క్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో చేయటం వల్ల అంటే మీరు ఇప్పటివరకు ప్రీవియస్ 3 మూవీస్తో పోల్చుకుంటే కొంచెం డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఎస్ డెఫినెట్లీ ఈ మనీషా క్యారెక్టర్ అయితే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్యారెక్టర్ నాకు. అండ్ ఆయక నుంచి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నా పర్ఫార్మెన్స్కి కూడా చాలా స్కోప్ ఉంటుంది ఇందులో. సో యా డెఫినెట్లీ బోల్డ్గా ఉంటుంది కొంచెం ఆయనతో కంపేర్ చేసి. సిగరెట్ తాగారు, మందు కొట్టారు, ఎలా అనిపించిందండి? అది రియల్ లేదు, అది రియల్ సిగరెట్ రియల్ మందు లేదు కదా. సో
ఎలా అనిపించింది అంటే మందు అంటే వాటర్ తాగాను, సిగరెట్ అంటే అది హెర్బల్ సిగరెట్ చేసి ఇచ్చారు నాకు. సో నాకు అదే చెప్పారు కదా, శ్రీ విష్ణు గారు వాయిస్తోనే వచ్చింది కదా వార్నింగ్. విష్ణు గారు అది పెద్ద సక్సెస్ అవడంతో ఆ తర్వాత మీరు అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయాలన్న డెసిషన్ తీసుకున్నారా? అలా ఏం లేదండి. అంటే అంతకుముందు ఎక్స్పెరిమెంట్ అది చేసేవారు బాగాను, మంచి మంచి roles చేసేవారు. అంతకుముందు కూడా ఎంటర్టైన్మెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు మెంటల్ మధ్యలో కానీ బ్రోచే కానీ ఇప్పుడు వారంలో వస్తుంది మీకు ఎంటర్టైన్మెంట్. నన్ను ఎక్కువ చూసే ఫీలింగ్ ఉంటే వారం రోజుల్లో వచ్చేస్తుంది థ్రిల్లర్. మళ్ళీ ఫుల్ థ్రిల్ అయిపోతారు. మళ్ళీ రెండు కలిపి ఇంకోటి, ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళాలి కదండి అన్ని జానర్స్లో. సో నేను ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా అండర్లైన్గా ఏదో ఒక 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 కొత్త ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఒకటి ఉండేలాగే చూసుకుంటూ వెళ్తాను. శ్రీవిష్ణు గారు థ్యాంక్ యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో అంటే ఈ సినిమా మొత్తంలో ఒక 12 సీన్లు వరకు ఉన్నాయి. సో అంటే ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకుని ఏమన్నా హడావిడిగా సినిమా తీసేసి రిలీజ్ చేయాలని, లేదా ఏమన్నా స్క్రిప్ట్ లో రాసుకున్న సీన్లు ఏమన్నా షూట్ చేయకుండా ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే లేదండి, లేదు. మాక్సిమం ఎంత ఎఫర్ట్ పెట్టి కవర్ చేయగలుగుతాం అంతా చేసాం. బట్ కొన్ని బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద కొంచెం డిస్కషన్ పెట్టుకుని కాల్ తీసుకుని అంత టైం దొరకలా. ఏం లేదు, ఇప్పుడు వర్క్ అయితే ఫినిష్ చేసాం, వర్క్ అయితే చేసాం అనుకున్నట్టు బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేసాం. 30 రోజుల్లో చేసి ఒక 10 రోజుల్లో చేస్తే ఎలా ఉంటుందో కొంచెం ఆ కష్టం ఇదైంది అనమాట. అంటే బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ సినిమాలో చెప్పినట్టు హీరోయినా ఏదో ఒక అవార్డుకి నామినేట్ అవ్వాలని చెప్పేసి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను కూడా. సో ప్రొడ్యూసర్ సార్